అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభువు మనకు బోధించారు. అలాగే భూదిగంతముల వరకు మనము ఆయనకు సాక్షులుగా ఉండవలనని ఆజ్ఞాపించారు. ఆయన మరణ పునరుద్ధానములను గురించి ఈ లోకమునకు ప్రచురింపవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది కేవలము దేవుని సేవకులకు మాత్రమే పరిమితము కాదు గాని ఆయన యందు విశ్వాసముంచు వారందరికీ చెందుతుంది. అందుచేత ఎవరునూ నశించకుండా ఆయన రాజ్యములో అందరూ ప్రవేశించినట్లు వారి కొరకు మనము ప్రార్థించాలి. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగము చేసుకొని వారికి మన సాక్ష్యముల ద్వారా దేవుని వాక్యము ద్వారా సువార్తను ప్రకటించాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ పరిచర్యలో మనము దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు అనుదినము జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువా, మీకు వందనములు. ఈ లోకములో మీ సాక్షులుగా ఉంటూ మీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.